గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాలర్ డ్రీమ్స్ శేఖర్ కమల్ గారి విషయం వదిలేసేయండి. మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి కెరియర్లో? I multiple things హ్యాండిల్ చేసే అతను. I can అంటే handle ఎందుకు ఈ multiple క్వశ్చన్ things. అడిగానంటే, మీకు శేఖర్ కమల గారికి సినిమా అప్పుడు కొత్త, బట్ మీకు కొత్త కాదు. Yeah, yeah. సో అయితే ఒక ప్రాజెక్ట్ చేసిన తరువాత ఆ ప్రాజెక్ట్ నుంచి మీకు వచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని? వెల్ యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్లో వచ్చిన ప్రత్యేకంగా ఒక పాయింట్ కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, ఇఫ్ యూ హ్యావ్ అ గ్రేట్ స్టోరీ యూ కెన్ యూ డోంట్ నీడ్ అంటే ఇఫ్ యువర్ స్టోరీ సింపుల్ ఎనఫ్, అది మాత్రం ఉండాలి, కొంచెం సింపుల్గా ఉంటే. కానీ దాంట్లో విషయం ఉంటే మనం ఎలాగైనా తీయచ్చు సినిమా విత్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. 98, 99 అప్పుడున్న మైండ్ సెట్కి వెళ్ళాలండి మీరు. 2026 నుంచి ఇలా ఫ్లాష్ బ్యాక్ చేస్తే అప్పుడున్న అట్మాస్ఫియర్ ఇండియాలో కొత్త కొత్త ఎకనామిక్ లిబరలైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా Y2K అయిపోతుంది, అంటే 2000 ఇయర్ వస్తుంది. ఇట్ వాజ్ అ వెరీ హెడీ టైం. అంటే ఏదైనా చేయొచ్చు ఆంటర్ప్రినర్స్గా, మనం కొంచెం డబ్బులు పెట్టి ఏదైనా చేస్తే బ్రేక్అవుట్ చేయొచ్చు. .com బూమ్ అయిపోయింది, ఆర్ .com బూమ్ ఆల్మోస్ట్ ఇస్ కమింగ్ అనమాట. సో ఇట్ వాజ్ అ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ సోషియో కల్చరలీ. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇండియాలో నిజంగా ఆ టైంకి ఆ బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అనమాట. యూనివర్సిటీస్ నుంచి చాలా మంది యూఎస్కి వెళ్ళిపోవడము, H1 వీసాస్ మీద వెళ్ళిపోవడం, ఆ ఫెనామినన్ స్టార్ట్ అయింది అనమాట. మన తెలుగులో అందరూ యూఎస్కి వెళ్ళిపోవడం. సో ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ దీనికి జర్మన్లో ఒక వర్డ్ ఉంటుంది, జైడ్ గైస్ట్ మీన్స్ టచింగ్ అపాన్ సంథింగ్ విచ్ ఇస్ కల్చరలీ అండ్ సోషలీ రెలెవెంట్ ఇన్ దట్ టైమ్. ఆ టైంలో కల్చర్ అందరూ ఏం ఆలోచిస్తున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో, మనం దాని గురించి ఒక స్టోరీ చేసాం అనుకోండి, అది అప్పుడప్పుడు జస్ట్ క్రేజీగా కనెక్ట్ అవుతుంది అది. సో అదే అయింది డాలర్ డ్రీమ్స్తో. సో ఐ అండర్స్టూడ్ దట్, ఐ మీన్ బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అంటే నేను అన్నీ చేయగలుగుతాను, ఒకేసారి చేయగలుగుతాను, మల్టిపుల్ హ్యాట్స్ వేసుకోగలుగుతాను. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక ఏడీగా, ఒక యాక్టర్గా, ఆల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్. అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్లో ఎలా ఉంటుందంటే, మనకి డబ్బులు ఉండవు, లొకేషన్స్ దొరకవు, హౌ టు డీల్ విత్ పీపుల్, హౌ టు వర్క్ విత్ కార్పొరేట్స్, హౌ టు కన్విన్స్ సంబడి. అంటే మనకి లొకేషన్ కావాలి, కొంతమంది యాక్టర్స్ కావాలి, అది జస్ట్ బై కమ్యూనికేషన్ అండ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. హ్యాండ్లింగ్ థింగ్స్ అనేది ఏదైనా చేయగలుగుతాము. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. అంటే మనకి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్తో మనం సినిమా ఎలా చేయొచ్చు. సో దట్స్ దాంట్లో కొంచెం ఒక స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉండాలి ఎవ్రీడే లైఫ్లో. చిన్న ఫేవర్, ఓకే ఒక గంట సేపు చేయండి, ఈ స్పేస్లో సీన్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాము. లేకపోతే ఎవరిదో ఫ్రెండ్ ఎవరినో పెళ్ళిళ్ళు చూసి ఆ అమ్మాయి బాగుంటుంది ఈ రోల్కి, సడన్గా వాళ్ళని అడగడం, ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి చేసి వెళ్ళిపోండి. సో హస్లింగ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ విత్ వెరీ లిమిటెడ్ టైమ్ అండ్ లిమిటెడ్ బడ్జెట్, దానికి ఒక వైరింగ్ ఉండాలి దానికి. యాక్చువల్గా మీరు చెప్తుంటే నాకు అంటే యాక్చువల్గా తర్వాత అనుకున్నాను, కరెక్ట్గా ప్లేస్ అవుతుంది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీ గురించి తెలుసుకునేటప్పుడు తెలిసింది ఏంటంటే, పర్సన్స్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హ్యాండిల్ చేయడం. అండ్ ఇంకోటి, నెక్స్ట్ స్టార్స్ ఎవరు, స్టార్స్ మీన్స్ ఎవరిలో క్యాలిబర్ ఉంది, ఎవరిలో కమిట్మెంట్ ఉంది, ఎవరు ఒక రేంజ్కి వెళ్ళబోతున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ ముందే పసిగట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అంటే మీ ఫోకస్ ఒక వ్యక్తి మీద పెడితే అతను ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అనీష్ మార్క్ వేసాడు అంటే ఇంక తిరుగుండదు. ఇది ఒకటి నేను తెలుసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే మీ చుట్టూ ఇప్పుడున్న స్టార్స్ అందరూ వాళ్ళంతా జీరో ఉన్నప్పటి నుంచి మీ చుట్టూ పెరిగిన వాళ్ళే. రైట్. సో ఇది ఒక స్పెషల్ స్కిల్ అనుకోవచ్చా? I don't know, Andy. I mean, yeah, I think special skill uncoach, I think. Maybe, you see, one thing I've been gifted with is being able to spot talent. Correct. ఒక వ్యక్తిలో ఒక చిన్న టాలెంట్, అది ఏ స్కిల్ అయినా ఉండొచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ నా ఫీల్డ్లో ఎక్కువ నేను యాక్టర్స్ పనిచేస్తాను కాబట్టి, బీయింగ్ ఏబుల్ టు ఐడెంటిఫై అ సర్టన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ ఒక ఇండివిజువల్, వీళ్ళని కాస్ట్ చేస్తే వీళ్ళు చేయగలుగుతారు,
వీళ్ళు లేకపోతే ఈ క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అవుతారు. ఐ డోంట్ నో, ఇట్స్ అ గట్ ఇన్స్టింక్ట్, అంటే ఇట్స్ అ న్యాచురల్ థింగ్ ఐ థింక్. సి ఇప్పుడు సో కొంతవరకు కరెక్టే మీరు చెప్పింది. ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఐ టు స్పాట్ టాలెంట్. అందుకే నేను చాలామంది ఈవెన్ ఫస్ట్ టైం టెక్నీషియన్స్తో చాలామందితో వర్క్ చేశాను. అంటే డిఓపీస్ అవ్వచ్చు, ప్రొడక్షన్ డిజైనర్స్ అవ్వచ్చు, కాస్ట్యూమ్ డిజైనర్స్ అవ్వచ్చు. ఫస్ట్ టైం వాళ్ళకి వాళ్ళతో ఒక ఛాన్స్ తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తే నేను ఐ గో ఫర్ ఇట్. ఎందుకో అది ఒక గట్ ఇన్స్టింక్ట్ అనుకోవచ్చు. అది అలాగే జరిగింది. అది అప్పుడప్పుడు చాలాసార్లు అది వర్కౌట్ అవుతుంది, అప్పుడప్పుడు వర్కౌట్ కూడా కాదు. సో యా. అంటే అనీష్ లైఫ్లో మరో ప్రత్యేకమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అంటే ఇన్స్పిరేషన్ ఓ యా విధంగా. యా యా సో 90s ఆ పీరియడ్లో ఆయన అసలు విజృంభణ. యా సో అలాంటి టైంలో మీరు తెలుగు సినిమాకి కనెక్ట్ అయ్యారు, యా చిరంజీవికి కనెక్ట్ అయ్యారు. రైట్. సో ఇది మీకు ఎలా ఉపయోగపడింది? ఉపయోగపడడం, సి మెగాస్టార్ గారు అయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం కదండి. సి ఫర్ సంబడి లైక్ మీ కదా, ఒక హైలైట్ రీల్స్లో చూస్తే ఫస్ట్ టైం అయితే ఆయన్ని బ్రేక్ డాన్స్ చూడడం అనేది వాజ్ ద మెయిన్ అట్రాక్షన్. చిత్రలేఖి ప్రోగ్రాంలో ఎవరైనా కొత్తగా డాన్స్ చేస్తున్నారంటే, కొత్తగా సాంగ్ సీక్వెన్సెస్ ఏదైనా ఉన్నాయంటే చిరంజీవి గారి సినిమాలే ఉండేవి అనమాట. అప్పట్లో బ్రేక్ డాన్స్ ఇన్ ద 80s వాజ్ అ న్యూ థింగ్. అప్పుడు ఆయన థ్రిల్లర్ సినిమా మైకిల్ జాక్సన్ది, అవును, అంటే అవన్నీ నెక్స్ట్ లెవెల్ మనకు అనిపించేది అనమాట. ఆయన చూసి బ్రేక్ డాన్స్ మీద ఒక చిన్న కసి రావడము, బ్రేక్ డాన్స్ క్లాసెస్కి వెళ్ళడము. బికాస్ హీ ఇమీడియట్లీ he looked like a different kind of a dynamic hero who was doing things which were very different అప్పటి వరకు. సో అక్కడి నుంచి కట్ చేస్తే 10th క్లాస్లో నాకు గుర్తుంది, చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు గ్యాంగ్ లీడర్ సినిమాతో. ఒక గ్యాప్ ఉండేది అనమాట. అప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది. నాకు ఎప్పుడు కూడా గుర్తుంది, కారిడోర్లో తెలుగు ఫిల్మ్ మ్యాగజైన్స్ ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు, కానీ అప్పుడు ఫస్ట్ లుక్ ఆఫ్ గ్యాంగ్ లీడర్ వచ్చింది అనమాట. ఒక క్రేజీ ఎక్సైట్మెంట్ ఉండే మన మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో. ఇంకా అంటే హమ్ని ఘరాన మొగుడు సినిమా ఆరాధన థియేటర్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి పోలీస్ అంతా బెటాలియన్ అంతా ఉందన్నమాట. అంటే క్రేజీగా ఉండేది అనమాట క్రౌడ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి. బాగా తన్నులు కూడా పడ్డాయి ఆ టికెట్ కోసం. సో దట్ దీస్ ఆర్ ద మెమరీస్ అటాచ్డ్ విత్ మెగాస్టార్ చిరంజీవి కదా. దే ఆర్ సో మచ్ ఆఫ్ a part of your, అంటే ఒక స్టార్ ఎలా ఉంటారు, ఆయన ప్రెజెన్స్, ఆయన డాన్స్, ఆయన యాక్షన్. సో యా, దీస్ ఆర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఇన్సిడెంట్. అంటే మన 80s నుంచి 90s నుంచి ఇంకా ఇప్పటి వరకు he's always been a big జర్నీ కదా. of life. Yeah. సార్, నా దగ్గర ఆనంద్ సినిమాకి సంబంధించి చాలా ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, అయితే నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి. ఆనంద్ సినిమాలో అనీష్ రోల్స్ ఏంటి? ఓకే. ఆనంద్ సినిమాతో మీరు ఎలా ట్రావెల్ అయ్యారో అది చెప్తే నేను దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ప్రొడక్షన్లో ఉన్నారు, శేఖర్ కమ్లా గారికి మీరు ఒక నీడలాగా అని చెప్పి ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూ ముందు. సో నాకు సరైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆనంద్ సినిమాకి సంబంధించి, ఎందుకంటే మీరు చాలా రోల్స్ ప్లే చేశారు ఆ సినిమా బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి. సో ఆ సినిమాతో మీ ట్రావెలింగ్ ఏంటి? సో దట్స్ అది ఆ సినిమా గురించి మాట్లాడాలంటే గంటలు అవుతుంది. ఇట్స్ లైక్ యూ డోంట్ నో వే టు స్టార్ట్ అండ్ ఎండ్ విత్ ఇట్ నా. బట్ ఐ రిమెంబర్, సినిమా కొన్ని ఛాలెంజ్ ఏముంది ఏంటంటే, ఇట్ వాజ్ అది శేఖర్ రాసిన థీసిస్ స్క్రిప్ట్ అనమాట. ఆయన ఫిల్మ్ స్కూల్ గ్రాడ్యుయేషన్కి రాసిన థీసిస్ స్క్రిప్ట్. సో దాన్నే ఇంకా తెలుగు సినిమాలో తీద్దామని అనుకున్నారు. అది డాలర్ డ్రీమ్స్ తర్వాత ఆనంద్ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 399, సో యా ఆల్మోస్ట్ ఒక 2.5-3 years గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏంటంటే ఇంకొక డాలర్ డ్రీమ్స్కి నేషనల్ అవార్డు వచ్చింది, ఇందిరాగాంధీ గోల్డ్ మెడల్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అంతా వచ్చింది. కానీ నెక్స్ట్ కమర్షియల్గా ఇంకొక పెద్ద బడ్జెట్తో ఒక స్టోరీ తీయాలంటే తెలుగు సినిమాలో దట్ వాస్ స్టిల్ లైక్ అ ఛాలెంజింగ్ ప్రపోజిషన్. ఇంకా అంటే అంత ఈజీగా ప్రొడ్యూసర్స్ రావడం. సో
ఆ పీరియడ్ ఆఫ్ టైం వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే శేఖర్ ఐ థింక్ మళ్ళీ ఆయన జాబ్ అంతా హ్యాండిల్ చేసుకుంటా మళ్ళీ ఐటీ ఫీల్డ్లో వెళ్ళారనమాట బిఫోర్ కమింగ్ బ్యాక్ ఇన్ ఆనంద్. నేను బాంబేకి వెళ్ళిపోయాను. అక్కడ డైరెక్టర్గా బ్రేక్అవుట్ అవుదామని స్క్రిప్ట్ ఏదో రాసి అవన్నీ ఆ ట్రావెల్ ఆ జర్నీ అంతా ఉండే అనమాట. మళ్ళీ ఆ కాన్ఫ్లుయెన్స్ 2001-2002లో అయ్యేటప్పుడు అంటే ఇలా ఎన్ఎఫ్డిసి నుంచి ఒక గ్రాంట్ రావడము, వాళ్ళు కొంతవరకు కో ప్రొడ్యూసర్గా ఇన్వాల్వ్ అవ్వడము, దాంతో ఒక జంపింగ్ పాయింట్, సరే ఈ ప్రాజెక్ట్ మనం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే నాకు ఇంకా శేఖర్ కొన్ని కామనాలిటీ ఏంటంటే మేము సికింద్రాబాద్లో పుట్టి పెరిగాము. అక్కడున్నే వాతావరణం కానీ, అక్కడున్నే జనరల్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ కానీ, పద్మనాభ నగర్లో కానీ, మెట్టుగూడలో కానీ, మరట్పల్లిలో కానీ, నేను ఉండేది తార్నాకల్లో కానీ, ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక ఈథాస్ ఉంటుంది లైఫ్ గురించి. అంటే జనాభా గురించి, రిలేషన్షిప్స్ గురించి. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాల్లో దట్ వాజ్ నాట్ రిఫ్లెక్టెడ్. ఈ కైండ్ ఆఫ్ ఒక టేక్ ఆన్ పీపుల్ రిలేషన్షిప్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫ్లేవర్ అనొచ్చది. ఈ కైండ్ ఆఫ్ టోన్ లో ఎవరు చూడలేదు. అంటే అండ్ వీ వర్ జస్ట్ దేర్ విత్ అంటే దిస్ మెటీరియల్ దట్ శేఖర్ హెడ్ రిటన్. ఇట్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సంథింగ్ బ్యూటిఫుల్. అంటే అంత ఆబ్జెక్టివిటీ మనం చేసేటప్పుడు ఉండదు కదా, ఓన్లీ ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనం చేసింది ఏదో చాలా కొత్తగా ఉంటుంది. ఆ టోన్, ఫీల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అంటే ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్లో కానీ, ఈవినింగ్స్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న నేబర్హుడ్లో, చిన్న గల్లీల్లో ఆ లైఫ్ ఎలా ఉంటుందో, యూనో, ఇవన్నీ క్యాప్చర్ చేయొచ్చు, దీన్ని ప్రజెంట్ చేయొచ్చు అని ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండేదన్నమాట. ఇంకా జస్ట్ సో మెనీ ఫ్యాక్టర్స్, జస్ట్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్ డిసిషన్స్ ఇస్ ఆనంద్కి అప్పటికే అంటే ఫస్ట్ మేజర్ తెలుగు ఫిలిం కదా, దానికి ఒక హౌస్ సెట్ క్రియేట్ చేయడం అనేది వాజ్ అ బిగ్ ఒక పెద్ద డెసిషన్. ఎందుకంటే మనం స్టిల్ ఇండీ స్పేస్లోనే సినిమా చేస్తున్నాము. సో రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. కానీ అంత రిసోర్స్ లిమిటేషన్లో కూడా సెట్ వేద్దాము, సెట్లోనే ఆ ప్రపంచం మనం బయట తీసుకొని రాగలుగుతామని ఆ డెసిషన్ వాజ్ అ వెరీ గుడ్ డెసిషన్. ఎందుకంటే విజయ్ గారు డిఓపి, హీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆ మొత్తం సెట్లో ఉన్న ఏరియా ఇంటూ సమ్మర్ మార్నింగ్స్, సమ్మర్ ఈవినింగ్స్, వింటర్ మార్నింగ్స్, వింటర్ ఈవినింగ్స్, అలా మీకు సీజన్స్ కనిపిస్తాయి అన్నమాట. లిటరల్గా ఒక యూనివర్స్. సెట్ వచ్చి చూస్తే మొత్తం ఒక బబుల్లా బ్లాక్ క్లాత్లో కవర్ అయి ఉంటుంది అనమాట మొత్తం ఏరియా. సో ఇట్ వాజ్ వెరీ ఇన్నోవేటివ్ వే టు, అంటే లిటరలీ ఒక యూనివర్స్, ఒక వరల్డ్. ఆ హౌస్ ఇప్పటికీ గుర్తుంది. ఆ ఫ్రేమ్, ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని అసలు వాళ్ళిద్దరు డిస్కషన్ ఉంటుంది ఆ స్టెప్స్ మీద. సో ఆ ఫ్రేమ్ ఇప్పటికీ గుర్తుంది, ఆ హౌస్ మీరు చెప్పేది. అయితే మీరు చాలా పొయిటిక్గా, చాలా అందంగా చెప్తున్నారు. నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాను ఆనంద్ సినిమా గురించి. ఒక స్టార్ డైరెక్టర్ని తీసుకొచ్చి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేసి ఫస్ట్ హాఫ్ చూసి అయిపోయింది ఆ సినిమా ఇంతేనా అంటే, శేఖర్ పాపం అయిపోయాడు అని ఒక ఎక్స్ప్రెషన్తో సినిమా చూసి ఇదేమి సినిమా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ స్టార్ డైరెక్టర్. గుర్తున్నారు ఎవరు ఆయన మీకు? గుర్తున్నారు. ఎవరు? ఐ థింక్ కృష్ణవంశీ గారు చూసినట్టు నాకు గుర్తుంది. ఆయన పాజిటివ్ కన్సర్నే, శేఖర్ గారి మీద పాజిటివ్ కన్సర్న్. అవును, పాజిటివ్ కన్సర్న్. నో, ఐ థింక్ అప్పుడు రఫ్ కట్టే ఉండే యాక్చువల్లీ. అండ్ ఐ రిమెంబర్ వంశీ గారికి ఉన్న క్వశ్చన్ మార్క్ మోస్ట్లీ అమ్మాయి గురించి ఉండేది అనమాట. రూపా క్యారెక్టర్. రూపా ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇట్లా ఉంది, చాలా వింతగా కొత్తగా ఉంటుంది కదా అమ్మాయి. హర్ బిహేవియర్ కానీ, హర్ రెస్పాన్సెస్ కానీ చాలా పర్టికులర్గా కూడా ఉంటుంది రూపా. సో ఐ థింక్ మేబీ దట్స్ వాట్ హీ థాట్ వాజ్. నాకైతే రూపా గురించి ఎక్కువ డిస్కషన్ అయింది అని గుర్తుంది. ఐ డోంట్ థింక్ హీ వాజ్ వరీడ్ ఆర్ అట్లా అయితే నాకు ఏం అనిపించలేదు. ఒక క్రియేటివ్ కాలీగ్గా ఏంటి ఈ సినిమా కొంచెం ఒక పేసింగ్ రకంగా, ఒక వేరే రకమైన పేసింగ్లో ఉంది కదా అంటే అప్పటికి. See, I think when you do something innovative or when you do something which is pioneering అంటారు కదా, ఫస్ట్ టైం
డ్రామాని ఇలా చెప్పడము అంటే ఇఫ్ యు సీ శేఖర్ రాసిన డైలాగ్స్ క్యారెక్టర్స్ కి అప్పుడు చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ అనిపించేది. అప్పుడు వరకు క్యారెక్టర్స్ సినిమాలో అలా మాట్లాడేవారు కాదు. అవును. ఎప్పుడో ఆనంద్లో ఈ క్యారెక్టర్స్ మాట్లాడడం మొదలు పెట్టారు జనాలకి, అది దట్ ఈస్ ద మెయిన్ కనెక్ట్. అరే ఏంటి మా అంకుల్లా మాట్లాడుతున్నాడు, మా అన్నయ్యలా మాట్లాడుతున్నాడు, నా ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు, నా ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తున్నాడు, ఏంటి ఈగో లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంటి ఒక మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్ మధ్యలో తేడా లేకుండా ఈక్వల్గా. ఇవన్నీ ఏంటంటే ఈ వాల్యూ సిస్టమ్ అనేది అప్పటి వరకు తెలుగు సినిమాలో లేదు, అట్లీస్ట్ లిమిటెడ్గా ఉండేది అవును. అట్లీస్ట్. అవును. సో ఆ కాలంకి దిస్ వాజ్ వెరీ ఫ్రెష్, రిఫ్రెషింగ్. అంటే ఇట్స్ ఫెల్ట్ లైక్ అ న్యూ వాయిస్ అండ్ ఇట్ స్టిల్ ఇస్ లైక్ దట్. ఇట్ ఈస్ ఏంటిది అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్ అదే అనిపించింది సార్. ఐ థింక్ ఆడియన్సెస్ ఫెల్ట్ అరే ఫస్ట్ టైం ఎవరో మన కోసం మనలాగా మనం మా మాట్లాడినట్టు. చుట్టుపక్కల ఉండేలాగా వాళ్ళ గురించి ఏదో సినిమా చెప్తున్నట్టు అని వాళ్ళకి అనిపించింది. సో దట్ కమ్స్ డౌన్ టు యునో రియలీ శేఖర్స్ ఓన్ స్కిల్ యాజ్ అ రైటర్. అండ్ యూనో నా క్రెడిట్కి ఏంటంటే నేను డైరెక్టర్కి కావాల్సినవి అన్నీ చేసి పెడతా. సో ఐఎమ్ గుడ్ ఎట్ దట్. వాళ్ళకి కావాల్సింది ఎట్లాగైనా మనం చేసి పెట్టాలి అని. ఆ సమయంలో మీతో పాటు